వర్గంలో ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కులాలు మతాలు పార్టీలు కూడా చూడకుండా పేదవాడు అయ్యుంటే చాలు పేదవాడికే ఇల్లు ఇస్తామని చెప్పి నీది ఏ పార్టీ అని అడగలా నీది ఏ కులం అని అడగలా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఆ కట్టిన స్థాయిని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం డబ్బులు మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే కాదు, పేదవాడికి ఏది అవసరమో ఆనాటి 10 సంవత్సరాలలో రేషన్ కార్డు కూడా ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కొత్త కోడలు వచ్చినా బిడ్డ పుట్టినా కొత్త పేర్లు సుమారుగా 18 లక్షల కొత్త పేర్లు పాత కార్డులో ఎక్కించిన చరిత్ర మీరెన్నుకున్న ఈ పేదోడి ప్రభుత్వాన్ని. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా చేయలేని పని